అని. ఫీజు కట్టకపోతే ఇంటికి అంటే తరిమేస్తారు. పోతే ఫీజు కట్టేస్తే రండి అంటారు. వాష్రూమ్ అన్ని క్లీన్ చేయమన్నారు చెప్పిన ఫ్యాకల్టీ మెంబర్స్. మేమే చేస్తున్నాం క్లీనింగ్, వాళ్ళు చేయట్లేదు. ఇంకా బయట అంటే క్లాబ్కి వచ్చి బయట అంటే క్లాబ్కి కూర్చుంటాము. అంటే అంటే ఊరు టార్చర్ పెడతారు ఫీజు కట్టమని. టార్చర్ పెట్టి వాష్రూమ్ కరగమంటాడు. అంతా మేమే అది కూడా బయటకు వచ్చి క్లాస్ బయటకు వచ్చి పెట్టారు ఫీజు కట్టలేదు అనేసి. నన్ను ఒకటే బాగా టార్గెట్ చేస్తాను నన్ను. ఫీజు 1,40,000 కట్టాను ఫస్ట్ ఇయర్ ఫీజు. సెకండ్ ఇయర్ ఫీజు ఇంకా కట్టలేదు. కట్టాలి. ఫస్ట్ ఇయర్ నుంచి టార్చర్. ఫీజు కట్టలేదనేసి ఒక అమ్మాయిని దాదాపుగా 1-2 నెలల నుంచి మోకాళ్ళతో కూర్చోబెట్టడం, అలాగే బాత్రూమ్ కడిగించడం అనేది చాలా నీచమైన చర్య. కాబట్టి ఇంత నీచమైన చర్యకు పాల్పడిన వికాస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ని ప్రభుత్వం వెంటనే సీజ్ చేయాలి. అలాగైతే ఈ కాలేజ్ చైర్మన్ని అరెస్ట్ చేయాలనేసి కూడా మేము విద్యార్థి సంఘాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక చెట్టు చీర కడితే ఎలాగైతే సైలెంట్గా అలాగే ఉంటుందో చైర్మన్ యొక్క శైలి కూడా అలాగే ఉంది. ఈ విషయం పైన మాట్లాడుతుంటే ఏమి మాట్లాడలేదు. మా వైపు అంతా కరెక్ట్గా ఉందంటారు. కానీ అమ్మాయి విషయానికి వస్తే ఆ అమ్మాయి ఒక డైరెక్ట్గా నిజాన్ని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంది. నా చేత బాధలు కడిగించారు, వేలకు లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటా ఉన్నారు. కరీంకోట వచ్చినా కూడా అది వాళ్ళకి చెప్పకుండా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నించడానికి వస్తే విద్యార్థి సంఘాలపైన కేసులు పెడతామని పోలీసులు పిలిపించారు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అలాగే మిగిలిన విద్యార్థి సంఘాలతో కలుసుకొని ఈ విద్యార్థికి న్యాయం చేసేందుకు ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఒక దళిత విద్యార్థిని ఏ విధంగా చూసుకోవాలంటే మన కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఒక బిడ్డలో చూసుకోవాలి, కన్న బిడ్డలో చూసుకోవాలి. కానీ ఆ పాప చేత వాళ్ళ కాలేజీ పనులు చేయించడం చాలా బాధాకరమైన విషయం. దీనిపైన నారా లోకేష్ గారు తక్షణమే స్పందించి మాకు న్యాయం చేస్తారా, లేకపోతే ఈ కాలేజీ ముట్టడించి ఈ కాలేజీ భవిష్యత్తు లేకుండా చేయమంటారని చెప్పేసి ఈ యొక్క యాజమాన్యానికి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటా ఉన్నాం.